డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. అపోల్లో అసలు ఎవరు? అపోల్లోకు ప్రిస్కిల్లా అకుల ఎందుకు బోధించారు? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను అంటే అర్థం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అపోల్లో అను పదం బైబిల్లో 10 సార్లు వ్రాయబడింది. పైగా క్రొత్త నిబంధనలోనే అపోల్లో అనే వ్యక్తి కనిపిస్తాడు. అపోల్లో అనే పదం ప్రాచీన గ్రీకు పదం. అపోల్లో అనగా అపోల్లో దేవతకు సంబంధి. కానీ నిజ జీవితంలో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి అనేక ఆత్మలను రక్షించిన గొప్ప మేధావి. ఇప్పుడు మొట్టమొదటిగా అపోల్లో గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడనై యుండెను. అపోల్లో ఒక యూదుడు, ధర్మశాస్త్రం పట్ల మహాజ్ఞాని గల విద్వాంసుడు, ఒక స్వార్థికుడు మరియు సంఘనాయకుడు మరియు పౌలు స్నేహితుడు, గొప్ప వాక్చాతుర్యం కలవాడు, లేఖనాలయందు ప్రవీణత కలిగిన వ్యక్తి. ఇతని నివాసం అలెగ్జాంద్రియా ప్రాంతం. ఈ అలెగ్జాంద్రియా ఈజిప్ట్ దేశంలో ఉన్నది. అపోల్లో యూదుడే అయినప్పటికీ అలెగ్జాంద్రియాలో స్థిరపడ్డాడు. ఈ అలెగ్జాంద్రియా నుంచి ఎఫెసుకు దేవుని సేవ నిమిత్తమై వచ్చాడు. ఎఫెసు అనేది ప్రస్తుత టర్కీ దేశంలో ఉన్నది. ఇది మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉంటుంది. అంటే అపోల్లో ఈజిప్టు దేశం నుంచి టర్కీ దేశం దేవుని సేవ నిమిత్తం వచ్చాడు. అయితే ఈ ఎఫెసుకు అపోల్లోను ఎవరు వెళ్ళమంటే వెళ్ళాడో బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఒక మనిషి చేత అపోల్లో ఎఫెసుకు పంపబడినట్టుగా ఎక్కడా వ్రాయబడలేదు. బహుశా దేవుడే అపోల్లోను ఎఫెసుకు పంపి ఉండవచ్చు. అందుకే ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టి ఎఫెసుకు వచ్చాడు. అపోల్లో ఎఫెసుకు వచ్చిన తర్వాత సమాజ మందిరంలో బోధించడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రిస్కిల్లా అకులాలు అపోల్లోకు బోధించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం. 25వ వచనం చదువుదాం. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్ము విషయమై తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ఈ లేఖనం ప్రకారం అపోల్లోకు బాప్తిస్మిచ్చు యోహాను బోధలు తెలుసు. అలాగే ఇతడు యూదుడు కాబట్టి ధర్మశాస్త్ర లేఖనాల్లో మంచి ప్రవీణత సాధించాడు. అలాగే యేసుక్రీస్తు గురించి తెలుసు గాని పూర్తిగా తెలియదు. యేసుక్రీస్తుపై పశ్చాత్తాపం విశ్వాసం అపోల్లోకు ఉంది. తనకు యేసుక్రీస్తు గురించి ఏమైతే తెలుసో ఆ విషయాలు సమాజ మందిరంలో బోధించేవాడు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి పూర్తిగా తెలియదు. దీనిని అకుల ప్రిస్కిల్లాలు గ్రహించారు. అకుల ప్రిస్కిల్లాలు భార్యాభర్తలు. వీరు కూడా పౌలు యొక్క స్నేహితులు. వీరు కూడా ఎఫెసులోనే ఉంటున్నారు. ఇంతకుముందు ఇటలీలో ఉండేవారు. వీళ్ళు రోమా పౌరసత్వంలో ఇటలీ దేశంలో స్థిరపడిన యూదులు. కానీ రాజు ఆజ్ఞ మేరకు ఇటలీ దేశాన్ని విడిచిపెట్టి ఎఫెసుకు వచ్చేశారు. ఆ సమయంలోనే ఎఫెసులో అపోల్లో సమాజ మందిరంలో బోధిస్తే అకుల ప్రిస్కిల్లాలు అపోల్లో బోధలు విన్నారు. ఆ బోధలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి పూర్తి జ్ఞానం అపోల్లోలో లేదని గ్రహించారు. అలాగని అపోల్లో అజ్ఞాని అని కాదు. అతడు లేఖనాలయందు మహా ప్రవీణత కల వ్యక్తి. ధర్మశాస్త్రం గురించి, బాప్తిస్మిచ్చు యోహాను బోధల గురించి, అలాగే యేసుక్రీస్తు గురించి కొంతవరకు తెలుసు. కానీ ఆ మిగతాది అపోల్లోకు చెప్తాం అని అకుల ప్రిస్కిల్లాలు అనుకున్నారు. అలాగని బహిరంగంగా నీకు పూర్తిగా యేసు గూర్చి తెలియదని అందరి ముందు అనలేదు. సమాజ మందిరంలో అపోల్లో బోధించడం అయిపోయాక అకుల ప్రిస్కిల్లాలు అపోల్లోను ఇంటిలో చేర్చుకుని యేసుక్రీస్తు గురించి వివరంగా చెప్పారు. 26వ వచనం చదువుదాం. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. అకుల ప్రిస్కిల్లాలు అపోల్లోకు మరింత పూర్తిగా యేసుక్రీస్తు గురించి చెప్పారు. అప్పుడు అపోల్లో యేసుక్రీస్తు బోధల యందు పూర్తి జ్ఞానం లేఖనాలు ఆధారంగా పొందాడు. ఆ తరువాత అపోల్లో వారిని విడిచిపెట్టి అకయ అను ప్రాంతానికి వెళ్ళాడు.
అకయ అనేది గ్రీసు దేశంలో దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది టర్కీ దేశం ప్రక్కనే ఉంటుంది. కానీ ఈ రెండు దేశాల మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇప్పుడు ఆ అకయాలో అపోల్లో దేవుని సేవలో మరింతగా వాడబడ్డాడు. 27, 28 వచనాలు చదువుకుందాం. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. అపోల్లో అకయాకు వచ్చిన తరువాత విశ్వాసులందరికీ చాలా సహాయకారిగా ఉన్నాడు మరియు యేసుక్రీస్తు గురించి మరింతగా లేఖనాల ఆధారంగా రుజువులతో బోధించాడు. ఇంత జ్ఞానం అకుల ప్రిస్కిల్లాలు చెప్పడం ద్వారా పొందుకున్నాడు. ఆ జ్ఞానంతో యేసుక్రీస్తే నిజమైన దేవుడని, మన పితరులు ఎదురు చూసిన మెస్సయ్య యేసుక్రీస్తే అని యూదుల దగ్గర ఖండితంగా బోధించాడు. యూదులతో బహిరంగంగానే యేసుక్రీస్తు గురించి రుజువులతో సహా వాదము పెట్టుకున్నాడు. ఇంత ఉధృతంగా గంభీరంగా అపోల్లో యేసుక్రీస్తు గురించి బలమైన సువార్త చేశాడు. అపోల్లో ప్రసంగాల వల్ల ఒక బలమైన సమూహం అపోల్లోను అనుసరించేవారు. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మా సంఘం గొప్ప, మా పాస్టర్ గొప్ప అని వారిని మాత్రమే అనుసరించి మిగతా వారి విషయంలో ఎలా వివాదంగా ఉంటున్నారో ఆదిమ అపోస్తుల కాలంలో కూడా అట్టి వివాదము ఉన్నది. 1 కొరింథీ 1 అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపోల్లోవాడను, మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని తాత్పర్యము. సేమ్ ఇదే అర్థం వచ్చే విధంగా 1 కొరింథీ 3:4లో కూడా వ్రాయబడింది. అయితే పౌలు ఈ లేఖ కొరింథీ సంఘానికి వ్రాసాడు. ఇది పౌలు ఎందుకు వ్రాసాడు అంటే ఆనాడు కొరింథీ సంఘాలలో ప్రజలు పార్టీలుగా, గ్రూపులుగా తమ సొంత నాయకుణ్ణి ఇష్టపడడం వంటివి చేసేవారు. ఈ విషయమే ఆ సంఘానికి పౌలు లేఖ వ్రాసాడు. ఒక వర్గం మేము పౌలు వాడమని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మన సంఘాన్ని స్థాపించింది పౌలు. కావున పౌలు అడుగుజాడల్లోనే నడుస్తున్నాము. పౌలు అడుగుజాడల్లో నడిస్తేనే మనం నిజంగా దేవునిలో సరైన వాళ్ళం అని చెప్పుకునే ఒక పౌలు వర్గం అప్పట్లో ఉన్నది. అలాగే మరొక వర్గం మేము అపోల్లో వారము అంటున్నారు. ఎందుకంటే మేము పరిశుద్ధాత్మ శక్తి, ఆధ్యాత్మిక వరాలతో కూడిన గొప్ప వ్యక్తి అయిన అపోల్లోను అనుసరిస్తున్నాము. మేము అపోల్లో అడుగుజాడల్లో నడిస్తే దేవుల్లో మేమే సరైన వాళ్ళం అని చెప్పుకునే అపోల్లో వర్గం కూడా అప్పట్లో ఉన్నది. అలాగే మరొక వర్గం మేము కేఫా వారము. కేఫాకు మరొక పేరు పేతురు. కొంతమంది మేము పేతురు వారము అని అంటున్నారు. ఎందుకంటే మేము అపోస్తులందరిలో మొదటి వ్యక్తి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాము. పైగా పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకు దేవుడు ఇచ్చాడు. కావున దేవునితో నడిచే వాళ్ళలో మేమే సరైన వాళ్ళం అని చెప్పుకునే పేతురు వర్గం అప్పట్లో ఉన్నది. అలాగే మరొక వర్గం మేము క్రీస్తు వారము అంటున్నారు. ఎందుకంటే మీరందరూ చాలా శరీర సంబంధులు, కేవలం మనుషులను అనుసరిస్తున్నారు. మేమైతే డైరెక్ట్గా క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నాము. కావున మేమే సరైన వాళ్ళం అని చెప్పుకునే క్రీస్తు వర్గం అప్పట్లో ఉన్నది. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు ఇలానే ఉన్నారని అనిపిస్తుందా? మా సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా పౌలు గొప్ప, మా అపోల్లో గొప్ప, మా పేతురు గొప్ప, మా క్రీస్తే గొప్ప అని చెప్పుకునే వారికి పౌలు ధీటైన సమాధానం చెప్పాడు. ఆ క్రింద వచనం చదివితే, అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అపోల్లో అయినా, పౌలు అయినా, మీరు గొప్ప అనుకునే సంఘం అయినా, మీరు గొప్ప అనుకునే పాస్టర్ గారు అయినా అందరూ దేవుని పరిచారకులే. ఒక్కొక్కరిని ప్రభువు ఒక్కొక్క రకంగా వాడుకుంటున్నాడు. అలాగని మిగతా వారిని తృణీకరించకూడదు. నా పాస్టర్ గారు గొప్ప, నా వర్గం గొప్ప, నా సంఘం గొప్ప అనే వివాదాలు ఉండకూడదు. అందరి ద్వారా విశ్వసింపబడుతున్నామని నమ్మాలి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. దేవుడు సంఘాభివృద్ధి నిమిత్తం ఆయన కాపర్లకు లేదా పరిచారకులకు వేరువేరు పనులు కల్పిస్తాడు. దాన్ని బట్టి వేరువేరు ఫలితాలు కనబడతాయి. కానీ
ఆ పనిని పూర్తి చేసి అభివృద్ధి చేసేవాడు మాత్రం దేవుడే. కొరింథీ సంఘాభివృద్ధి నిమిత్తం మొదటిగా పౌలు విత్తనం నాటాడు. ఆ తరువాత అపొల్లో వచ్చి ఆ విత్తనానికి నీళ్లు పోశాడు. కానీ పని పూర్తి చేసింది మాత్రం దేవుడే. కావున క్రైస్తవులు మా సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప అని వర్గాలుగా విడిపోకూడదు. కాపర్లను దేవుడు ఆయన పని నిమిత్తం ఎన్నుకుంటాడు. వారిని నడిపించేది దేవుడే. కావున ప్రతి సేవకుడిని గౌరవిస్తూ వారు చెప్పే సత్యమైన బోధల ద్వారా ప్రభువును పూర్తిగా విశ్వసించాలి. విత్తనం నాటడం, నీళ్లు పోయడం వేరువేరు పనులు ఎలాగో అలాగే సేవకులను కూడా దేవుడు వేరువేరు పనులకు వినియోగించుకుంటాడు. అలాగని ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని మనం అనుకోకూడదు. కావున విశ్వాసులు ఒకరి పక్షాన మాత్రమే ఉండకూడదు. ఇది వధువు సంఘం కాబట్టి అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ తరువాత అపొల్లో గురించి ప్రస్తావన 1 కొరింథీ 16:12 కనిపిస్తుంది. ఇందులో అపొల్లో ఇష్టాన్ని పౌలు సమర్థించాడు. అలాగని నేను పలానా చోటికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళవలసిందే అని అపొల్లోను పౌలు ఆర్డర్ వేయలేదు. అప్పట్లో ఒకరినొకరు అర్థం చేసుకునేవారు. ఆ తరువాత ఆఖరిగా అపొల్లో ఈ లేఖనంలో మాత్రమే కనిపిస్తాడు. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపొల్లోను శీఘ్రముగా సాగనంపుము, వారికేమీ తక్కువ లేకుండా చూడుము. అపొల్లో గురించి చివరి లేఖనం ఇదే. ధర్మశాస్త్ర వేది అంటే న్యాయవాది అని అర్థం. న్యాయవాది అయిన జేనాను మరియు అపొల్లోను మంచిగా పంపమని పౌలు తీతుకు లేఖ వ్రాసాడు. ఎందుకంటే తీతు క్రేతు ద్వీపంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికే జేనాను మరియు అపొల్లో వెళ్తున్నారు. కావున అక్కడ వారిని బాగుగా చూసుకోండి అని పౌలు తీతుకు చెప్తున్నాడు. అలాగే హెబ్రీలు పత్రిక అపొల్లో వ్రాసాడని కొంతమంది వాదన, కానీ వ్రాసినట్టు బలమైన ఆధారాలు లేవు. అలాగే అపొల్లో ఎలా ఎప్పుడు మరణించాడు అనే విషయాలు బైబిల్లో కానీ చరిత్రలో కానీ ప్రస్తావించబడలేదు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.